వెతికాను, అక్కడ లేరు. అంతఃపురమునందు వెతికాను, అక్కడ లేరు. విచారించగా మీరు విశ్రమించు గది ఇదేనని మీ అనుచరుడు బేబీ గారు చెప్పగా ఇక్కడికి వచ్చి తిని. అరవకుడు అరవకుడు, ఆయాసము వచ్చును. శాంతింపు నాథ. శాంతి? ఎక్కడ శాంతి? చూడు రాణి, నేను నా మిత్రులు విశ్రమించవలను. నువ్వు పోయి మీ అమ్మ పక్కన పడుకోరాదా అమ్మా? బంగారు లాంటి భర్తుండగా తల్లి పక్కన పడుకోవాల్సిన కర్మ నాకేమి పట్టినది నాథ? వలదు వలదు నాథ, ఏదైనా సరస సల్లాపమాడు. సల్లాపాల నా తట్టుబండ్ల. నాథ, నీకు నిద్రే రాదా? కలవక కలిసినందువలన నా కన్నులు మూతపడటం లేదు నాథ. మూతపట్టలేదా? అయితే రెప్పలకి తుమ్మబం కంటించమంటావా? నాథ, మీకు కోపం ముక్కు మీదనున్నది. ముక్కు నెత్తి మీద ఉండేది. నువ్వు నెత్తికెక్కిన తర్వాత అది ముక్కుకు జరిగింది. అటులనా? అందులకే ఈ ముక్కు ఇంత అందముగానున్నది. నాథ, ఏమి ముక్కు, ఏమి మూతి, ఏమి కన్నులు! ఆహా, అంతా నా భాగ్యం. అదేమిటి నాథ? అది నా ధర్మం. పవడించండి, పాదసేవ చేసేదండి. మీ మహారాణి బయట పంపుతావా లేదా? పక్క మంతాలకు కోపం వచ్చింది. వెళ్ళమ్మా. నాదా, మనల్ని విడదీయడానికి వీడెవడు నాథ? వీడా? నన్ను వాడు వీడంటున్నావు, నేను నౌకని అనుకుంటున్నావా? రాజుగా నో జాగ్రత్తగా ఉంచమని చెప్పు. మీ మహారాణి మర్యాదగా బయటకు పంపుతావా? నేనే పడతాను. నాదా, మీకొక విషయం జ్ఞాపకం ఉన్నదా? ఏమిటి? మన కళ్యాణం తర్వాత నన్ను కంచికి తీసుకువెళ్ళి తిరిగి. ఎందుకు? పల్లిని తాగడానికా? కాదు నాథా, దైవ దర్శనాన్ని. అనంతరం నన్ను గాలిగోపురం మీద ఎక్కించి తిరిగి. అక్కడికి తొయ్యాల్సింది. తొయ్యలేదు నాథా, ప్రేమించి తిరిగి. మీ కౌగిట్లో నన్ను బంధించి మనసులో అరవకండి. అరలే. అరిచి మన ప్రేమ ఘట్టాన్ని మట్టం చేయకండి. రాణి, ఇప్పటికే నువ్వు చాలా సేపటి నుంచి మాట్లాడుతున్నావు. నీకు అలసట వచ్చునేమో. అలసట? నాకా అలసట? నే కరవాల మున్గొని రణాంగణమందు శివంగినై మహాభీకర ఘోర దారుణ గభీర విరోధి వినాశ దీక్షతో శాకిని ఢాకిని విలయ శక్తుల మింతు జయంబుతో తాకను తూపగా వినవే చక్కరి మాటలికేల స్వామిరో. నాదా, 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 ఏమి ఇది? మూర్ఛినారా? అయ్యో అయ్యో, నేనేమి చేయదును, నేనేమి చేయదును. జలము తెచ్చదను, జలము తెచ్చదను. రాజు, పేపర్లో పడిందిరా, ఎవరో డాక్టర్ కొత్తగా మనూరు వచ్చాడంట. డాక్టర్ మనశ్శాంతి, మతి లేని వారికి స్వాగతం, పూర్వజన్మ జ్ఞానులకు సుస్వాగతం, నెంబర్ 7 సాధుల స్ట్రీట్. బాబు, ఆ డాక్టర్ గారిని తీసుకొచ్చి మా అమ్మాయికి నయం చేయించు బాబు. అయ్యో, శుక్రపల్లి ఉండవమ్మా. రాజు, డాక్టర్ గారిని నాకు రోగం నా భయే, డాక్టర్ నా భయే. నాకు మరి భయం కదండి, ఇంకా కనపడలేదా? ఎవరైనా పంపించు, అది ఖాళీగానే ఉన్నారుగా. నీ పేరు? ఏం కంప్లైంట్? ఏమిటి ఆలోచిస్తావు? డాక్టర్ మనశ్శాంతి పిలుచురా. ఐఎమ్ డాక్టర్ మనశ్శాంతి, గ్రేట్ సైక్రటిస్ట్. పెద్ద కేసు, అబ్నార్మల్ కేసు. సెక్రటరీ, హెల్ప్ మీ. అయ్యో,
మరెవరు? ఈ అడ్రస్ రండి. ఎప్పుడు వస్తారు సార్? రేపు ఉదయం 9 గంటల 10 నిమిషాలకు.